అడవులు, కొండలు, పొలాల్లోకి వెళ్ళినప్పుడు పాము కనిపిస్తే చాలామంది భయపడిపోతారు. అయితే సినిమాలు, సోషల్ మీడియా, జానపద కథల వల్ల పాములపై ఎన్నో అపోహలు ప్రచారంలో ఉన్నాయి. ఇవి కొన్నిసార్లు ప్రమాదాలకు కారణమవుతున్నాయని వన్యప్రాణి నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచంలో సుమారు 4,000కు పైగా పాము జాతులు ఉన్నాయి. వాటిలో చాలా వరకు విషరహిత పాములే. విషం ఉన్న జాతుల్లో కూడా కొన్నింటివల్ల మాత్రమే మనుషులకు ప్రమాదం ఉంటుంది. అందుకే ప్రతి పామును చూసి భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. పాములు మనుషులపై పగబడతాయని, వెంబడిస్తాయని చాలామంది నమ్ముతారు. కాని ఇది అపోహ మాత్రమే. ఎక్కువ సందర్భాల్లో పాములు మనుషులను చూసి దూరంగా వెళ్లేందుకు ప్రయత్నిస్తాయి. ఒకే దిశలో కదలడం వల్ల తరుముతున్నట్లు అనిపించొచ్చని నిపుణులు వివరిస్తున్నారు. చిన్న పాములు ఎక్కువ విషం వదులుతాయని విస్తృతంగా ప్రచారం ఉంది. కాని దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవని పరిశోధకులు చెబుతున్నారు. పిల్లపామైనా, పెద్దపామైనా కాటు ప్రమాదకరమే. అందుకే ఏ పామునైనా జాగ్రత్తగా చూడాలని సూచిస్తున్నారు. పాము కరిస్తే గాయంలోని విషాన్ని నోటితో పీల్చాలని కొందరు భావిస్తారు. ఇది పూర్తిగా తప్పు పద్ధతని వైద్య నిపుణులు చెబుతున్నారు. గాయాన్ని కోయడం, మంచు గడ్డపెట్టడం కూడా ప్రమాదకరమే. బాధితుడిని ప్రశాంతంగా ఉంచి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. పాములు కావాలనే మనుషులపై దాడి చేయవు. తమకు ప్రమాదం ఉందని భావించినప్పుడు మాత్రమే కాటేస్తాయి. అందుకే అడవుల్లో గుర్తించిన మార్గాల్లోనే నడవాలని, పాముకు దూరంగా ఉండాలని, దాని దారిని అడ్డుకోకూడదని వన్యప్రాణి నిపుణులు సూచిస్తున్నారు. పాములు ఎలుకల సంఖ్యను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఆహార గొలుసులో కూడా అవి ముఖ్యమైన భాగం. పాములు లేకుంటే ప్రకృతి సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.